కళ్యాణదుర్గంలో ధూంధాంగా కేపీఎల్ ఫైనల్ టోర్నీ. అంబరాన్ని అంటిన సంబరాలు. జిల్లా నుండి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు. వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు, ప్రజలు హాజరు. జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారి మన కళ్యాణదుర్గంలో ఇక్కడి యువతలో ఉన్న ప్రతిభ వెలికి తీయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో యూట్యూబ్ లైవ్ కామెంటరీతో 8 ఫ్రాంచైజీలతో గత 4 రోజులుగా జరుగుతున్న కేపీఎల్ 2024 క్రికెట్ పోటీలలో నేడు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్కు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు ముఖ్యాతిథులుగా బీసీ సంక్షేమం, చేనేత శాఖ మంత్రి సవితమ్మ, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథిలు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో టీం గరుడ జ్ఞానభారతి వర్సెస్ కార్తిక్ కింగ్స్ పోటీ పడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కార్తిక్ కింగ్స్ 2 పరుగుల తేడాతో టీం గరుడ జ్ఞానభారతిపై విజయం సాధించారు. విజేతలకు ట్రోఫీతో పాటు 2 లక్షల నగదును అమిలినేనితో పాటు ముఖ్య అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకే ఈ కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామన్నారు. మన ప్రాంతంలో స్టేడియం ఏర్పాటు కోసం క్రీడా శాఖామంత్రిని కలిశామన్నారు. ఈ విషయంపై వారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. Beautiful ball, well responded by the batsman, just getting one run. Once again, hearty congratulations, Team Garuda, well played. ముందుగా మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గోస్ టు టీమ్ కార్తిక్ కింగ్స్ నుంచి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఈ రోజు 10 గంటలైనా మన కోసం వేచి ఉండడం కూడా నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి. మన ప్రాంతం సస్యశ్యామలమైనంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతం చూస్తూ వెళ్ళాలి. నిన్ననే మన కాలు శ్రీనివాస్ అన్న ఒక విషయం చెప్పాడు. ఏమంటే నాకే నిన్ననే సీఎం సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అందరిలో కాలువ అంటే జీడిపల్లి దాకా కాలువ వైద్యం చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు, మీరు ఎక్కడి దాకా చేస్తున్నారు సరే, భైరవ దీప ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈ సహకారం ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కరి నాయకుల్లో కూడా కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఊరుకోరు చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీములు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో, మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా
మా ఎస్ఆర్సి అంగనేతులైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్ మరి ధర్మతేజ ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు కంగ్రాచులేషన్స్ రన్నర్స్ కి విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పారు ఇప్పుడే సమయం కాలాతీతమైంది. నేనైతే సురేంద్రన్న పిలిచినప్పుడు ఏదో వచ్చేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం, నేను విజయవాడకి వెళ్ళాలి, కానీ మనసు ఎందుకో వెళ్ళలేదు. ఇలాంటి ప్రశాంతత గల వాతావరణంలో ట్రైన్ వెళ్ళిపోయింది, పోతే పోయిందిలే, ఫ్లైట్ పోతే పోయిందిలే, బై రోడ్డున పోవచ్చేమో, కానీ ఇలాంటి మ్యాచ్ అంత ఆనందంగా కనిపించింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, నిజంగా చాలా బాగా ఆడారు ఇద్దరును. అంతేకాదు క్రీడలు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి మానసికానికి అన్ని విధాల క్రీడలు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి మంచి టోర్నమెంట్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇంత కాలక్షేపము ఇంత ఇంట్రెస్ట్ గా ఎప్పుడు చూడలేదు. అందరూ బిజీగా ఉన్నాం. ఇక్కడ అందరూ ఇక్కడున్న లీడర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా, ఎవరికి పోబుద్ది కాలేదు, మ్యాచ్ చూద్దామని అంత ఇంట్రెస్ట్ గా చూశారు. కాబట్టి నిజంగా సురేంద్రన్న గారికి వారికి ఒక టోర్నమెంట్ ఆడాలంటే అంత ఈజీ కాదు, ఆడించాలంటే అంత ఈజీ కాదు. దాని వెనుక చాలా మంది కష్టపడి, దాని టీం వెనుక చాలా మంది బ్యాక్ ఎండ్ పనిచేసింటారు. మరి బ్యాక్ ఎండ్ పనిచేసిన వరకు మరి సురేంద్రన్న గారికి చాలా సంతోషం. మరి కళ్యాణ్ దుర్గంలో ఎప్పుడైనా ఇలాంటి చూసారా? ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడైనా చూసారా? నేనైతే లైవ్ లో ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. నమ్ముతారో లేదు, చాలా సంతోషంగా ఉంది. నేను మీకు అందరికీ తెలియజేసేది, యువతకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మేమందరం మీకు అండగా ఉంటాం. మనందరికీ అండమైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గెలిపించడానికి నారా లోకేష్ గారు ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైతే మనం ఎన్నికల సమయంలో మన నాయకులు చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పారు తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాడు, తొలి సంతకం చేసి చూపించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్ అన్నారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అదే విధంగా మన యువ నాయకులు మన యువతకు భరోసా ఇచ్చారు. మాలాంటి యువకులందరికీ మొదటిసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి, అంతేకాదు ఒక మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇచ్చిన భరోసా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతుంది యువతకు అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా మనకు మంచి రోజులు